హలో ఎవ్రీవన్. సో ఇక్కడ మనం యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఇవి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రీవియస్ వీడియో డెఫినెట్గా అది చూడండి. బేసిక్ కాన్సెప్ట్లు అన్నీ కూడా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి వాయిస్ అనేది. సో వాయిస్ ఏం చెప్తుంది? వెదర్ ద సబ్జెక్ట్ ఈస్ ద డూయర్ ఆర్ ద రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, అంతే కదా. సో మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కొంచెం చూసాం, ఓకేనా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హీ ఈట్స్ ఫుడ్, హీ ఈట్స్ ఫుడ్, ఓకేనా. ఇప్పుడు ఇది ఏంటండి, మనకి యాక్షన్ అనేది ఏంటి? ఈట్స్ అనేది యాక్షన్, అంతే కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? హీ, అంతే కదా. సో సబ్జెక్ట్ అనేది హీ. ఇప్పుడు ఈ యాక్షన్ని చేసేది, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పనిని చేసేది ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్, అంటే డూయర్ ఆఫ్ దిస్ యాక్షన్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎందులో ఉందండి? యాక్టివ్ వాయిస్ లో ఉంది, అంతే కదా. యాక్టివ్ వాయిస్ లో ఉంది. సో ఇప్పుడు దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది ఏంటండి? ఆబ్జెక్ట్. ఇది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనం దీన్ని పాసివ్ వాయిస్ లోకి మార్చాలి అని అంటే ఫస్ట్ రూల్ ఏంటండి? ఆబ్జెక్ట్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఆఫ్ పాసివ్ వాయిస్, అంతే కదా. సో ఇక్కడ ఫుడ్ అనేది మనకి ఆబ్జెక్ట్, ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా. మనం ఆల్రెడీ దీనికి ఒక రూల్ రాయించాను, స్ట్రక్చర్, ఓకేనా. సో ఇక్కడ సబ్జెక్టు, ఆ తర్వాత ఆమైనా వస్తుంది, లేదంటే ఈజ్ అయినా వస్తుంది, లేదంటే ఆర్ అయినా వస్తుంది, ఓకేనా. సో ఆ తర్వాత వర్బ్ 3 రావాలి, ఆ తర్వాత బై, ఆ తర్వాత ఏజెంట్, ఓకేనా. ఆ తర్వాత ఏజెంట్ కావాలి, ఓకేనా. సో ఇప్పుడు ఇది పార్ట్, ఓకేనా. సో సబ్జెక్టు ఐ అయ్యేది ఉంటే, సబ్జెక్టు ఐ అయ్యేది ఉంటే ఆమ్ వస్తుంది. సబ్జెక్ట్ కనుక సింగ్యులర్ అయ్యేది ఉంటే ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయ్యేది ఉంటే ఆర్ వస్తుంది, అంతే కదా, ఆర్. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది రావాలి. ఫుడ్ అనే సబ్జెక్టు, సబ్జెక్ట్ ఇక్కడ ఐ కాదు, ప్లూరల్ కాదు, ఏంటి ఇక్కడ? సింగులర్. సింగులర్ కాబట్టి ఏం రావాలి? ఈజ్ రావాలి, ఓకేనా, ఈజ్ రావాలి. సో ఆ తర్వాత ఏం రావాలండి? వర్బ్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత V3 రావాలి. ఏ V3 రావాలి? ఇగో ఇక్కడ ఉన్న దానికి V3 రావాలి. ఈట్స్ అనేది V5, కాబట్టి దీనికి చూడండి, ఈట్ అనేది V1, అంతే కదా. ఈట్ అనేది V1, ఏట్ అనేది V2, ఏట్ అనేది V2 అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈటన్ అనేది V3 అవుతుంది, అంతే కదా, V3. సో ఇప్పుడు ఈ10 బై, మీకు ఆల్రెడీ చెప్పాను, ఐ అనేది మీ అవుతుంది, ఓకేనా. పాసివ్ వాయిస్ లో ఇది యాక్టివ్ వాయిస్, ఇది పాసివ్ వాయిస్, ఓకేనా. సో ఇక్కడ అంటే సబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్ కేసు అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మరి హీ అనేది ఏమవుతుంది? హిమ్ అవుతుంది, అంతే కదా. హీ అనేది ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఫుడ్ ఈజ్ ఈటెన్ బై హిమ్, ఫుడ్ ఈజ్ ఈటెన్ బై హిమ్, ఓకేనా. ఇది కాబట్టి మనకి జనరల్ గా చూడండి, వి బిల్డ్ హౌసెస్, వి బిల్డ్ హౌసెస్. ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ నేను బిగినింగ్ లో చెప్పాను, ఓకేనా. సో ఇక్కడ సబ్జెక్టు, ఓకేనా. సబ్జెక్ట్ ఏది? వి అనేది ఇక్కడ సబ్జెక్టు. బిల్డ్ అనేది అంటే నిర్మించుతాం, అంటే ఇక్కడ వర్బు, అంతే కదా. సో దీనికి సబ్జెక్ట్ ఏది? వి అనేది సబ్జెక్టు. హౌసెస్ ఇదేంటి? ఆబ్జెక్టు, ఓకేనా, ఆబ్జెక్ట్, ఓకేనా. ఇదేంటి? ఆబ్జెక్ట్, ఓకేనా. సో ఇప్పుడు వి బిల్డ్ హౌసెస్ అని అంటే మరి దీన్ని మార్చవచ్చా? చూడండి, మనకి వర్బ్ అనేది ఏంటండి? సో ఇక్కడ మనకు ట్రాన్సిటివ్ వర్బ్ అయితేనే దాన్ని మార్చగలుగుతాం. ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటే దానికి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బిల్డ్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ ఉంది దానికి. హౌసెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ రావచ్చు, లేదంటే ప్రనౌన్ రావచ్చు, అంతే కదా. సో బిల్డ్ అనేది, కాబట్టి ఈ ప్లేస్ లో చూస్తే మనకి హౌసెస్ అనేది ఆబ్జెక్టు, ఓకేనా, బిల్డ్ అనేది వర్బు. సో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అని అంటారు. ఏమంటాం? ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ట్రాన్సిటివ్ వర్బ్ను మార్చొచ్చు కదా మనం, ఓకేనా, మార్చొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఎలా చేయాలి? ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా, హౌసెస్, ఓకేనా, హౌసెస్. మరి హౌసెస్ అనేది సింగులరా ప్లూరలా? ఆమ్ ఈజ్ ఆర్లలో ఇది ప్లూరల్ కాబట్టి ఏమొస్తుంది? ఆర్, ఓకేనా. బిల్డ్ అనేది ఏంటండి? V1, దీనికి V3 ఏమవుతుంది? బ్యూల్ట్ అవుతుంది, BUILT, బ్యూల్ట్ బై, ఓకేనా. వి అనేది ఏమవుతుంది? అస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏంటండి? పాసివ్ వాయిస్. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడనంటే, ఓకేనా, క్వశ్చన్ ఇచ్చి మనకి ఒక సెంటెన్స్ ఇస్తాడు. సెంటెన్స్ ను ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్ లో ఉంటుంది, ఓకేనా. దీనికి సంబంధించిన
పాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కింద ఉంటుంది. స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ కాదు, అంటే దీనికి పాసివ్ వాయిస్ ఫామ్ కింద ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అని అంటాడు. ఓకేనా? కాబట్టి ఇలాంటిదండి. సో ఇవి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ హీ ప్రైజెస్ మీ. ఓకేనా? హీ ప్రైజెస్ మీ, అతను నన్ను పొగుడుతాడు. ఓకేనా? మరి ఇప్పుడు ఇదేంటి? వర్బు. ఈ వర్బుకు సబ్జెక్ట్ ఎవరు? హీ, అంతే కదా? సబ్జెక్ట్ ఉంది. ఓకే, దీనికి ఆబ్జెక్ట్ ఎవరు? మీ. అంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీనికి ఏంటి? ఓకేనా? ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ట్రాన్సిటివ్ వర్బులను మార్చవచ్చు కదా? మార్చవచ్చు. కాబట్టి చూడండి, ఇప్పుడు ఐ అనేది మీ అవుతుంది కాబట్టి దీన్ని పాసివ్ వాయిస్, ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి మనం ఏంటండి, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్టు. ఓకేనా? ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ లోకి మారుతుంది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ కేసు, సబ్జెక్టివ్ కేసు. అంటే ఐ రావాలి కదా, ఐ. ఓకేనా? సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇది, అంతే కదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏం రావాలి? యామ్. ఓకేనా? ఐ వచ్చిందంటే ఏం రావాలి? యామ్. ఓకేనా? సో ఇక్కడ V3 రావాలి, ప్రైజ్డ్. ఓకేనా? ఏం రావాలి? ప్రైజ్డ్. హీ అనేది ఏమవుతుంది? హిమ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఐ ఆమ్ ప్రైజ్డ్ బై హిమ్ అని రావాలి. ఐ ఆమ్ ప్రైజ్డ్ బై హిమ్. ఓకేనా? ఐ ఆమ్ ప్రైజ్డ్ బై ఏం రావాలండి? హిమ్ అని రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఐ ఆమ్ ప్రైజ్డ్ బై హిమ్ అనేది వచ్చినప్పుడు, ఓకేనా, సో అది కరెక్ట్ అవుతుంది. సో ఈ పార్ట్ లో చూస్తే బై హిమ్. ఓకేనా? ఇది ఐ ఎలా వస్తుందంటే ఇలా. ఓకేనా? సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ రేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది మనకి ఇచ్చి దీనికి పాసివ్ వాయిస్ ఏంటి అని అడుగుతాడు. సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద పార్ట్స్ అన్నట్టు. ఓకేనా? కాబట్టి చూడండి, ఇగో ఇలా క్వశ్చన్స్ రేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వి డ్రైవ్ వెహికల్స్. వి డ్రైవ్ వెహికల్స్. ఓకేనా? వి డ్రైవ్ వెహికల్స్. ఇప్పుడు ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయడానికి మనకి స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? ఓకేనా? సో యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు, ఓకేనా, వర్బు 1, ఓకేనా, వెహికల్స్ అనేది ఆబ్జెక్టు. దీన్ని మార్చాలి అని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏమవుతుంది? సబ్జెక్టు తర్వాత ఆమ్ అయినా, ఈజ్ అయినా, ఆర్ అయినా, ఆ తర్వాత వర్బు 3, ఆ తర్వాత బై చేసిన వాళ్ళని ఏమంటాం? ఏజెంట్ అని అంటాం, అంతే కదా? ఈ స్ట్రక్చర్ లో రావాలి. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి వెహికల్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, అంతే కదా? ఇది సింగులరా ప్లూరలా? ఓకేనా? అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ దేర్ షుడ్ బి హెల్పింగ్ వర్బ్ కదా, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం. ప్లూరల్ కాబట్టి ఏం రావాలి? ఆర్ రావాలి. ఓకేనా? V3. డ్రైవ్ అనేది V1, దీనికి డ్రోవ్ అనేది V2, డ్రివెన్ అనేది V3 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డ్రివెన్ బై. ఓకేనా? వి అనేది ఏమవుతుంది? అస్ అవుతుంది. వి అనేది ఏమవుతుంది? అస్ అవుతుంది. ఇగో ఈ విధంగా క్వశ్చన్ మనం చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో వెహికల్స్ ఆర్ డ్రివెన్ బై అస్ ఇస్ కరెక్ట్. ఓకేనా? సో చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ రీడ్ బుక్స్. ఓకేనా? ఐ రీడ్ బుక్స్ అనేది ఉంది. సో ఇక్కడ సబ్జెక్టు, ఇది వర్బు, ఇదేంటండి? ఆబ్జెక్టు V1. అంటే సబ్జెక్టు V1 వచ్చిందని అంటే అదేంటి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంతే కదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏంటండి? పాజిటివ్, అంతే కదా? సో బుక్స్ అనేది ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది, బుక్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆర్, ఓకేనా, రెడ్ బై ఏంటండి? మీ. ఇగో ఇది కరెక్ట్. బుక్స్ ఆర్ రెడ్ బై మీ. ఇగో ఇది V1 అయినా, V2 అయినా, V3 అయినా అన్ని కూడా సేమ్. ఓకేనా? అన్ని కూడా సేమ్ అవుతాయి. సో చూడండి, ఐ ఆమ్ ఏ డాక్టర్. ఇప్పుడు దీన్ని ఎలా చేయగలుగుతాం? దీన్ని పాసివ్ వాయిస్ లోకి చూడండి, ఇప్పుడు ఇది సబ్జెక్టు, ఓకేనా? సో ఇక్కడ లింకింగ్ వర్బు, ఇది ఏమంటాం? కాంప్లిమెంట్ అని అంటాం. ఏమంటాం? కాంప్లిమెంట్. అంటే ఒక సెంటెన్స్ ను కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇది ఆబ్జెక్ట్ కాదు, ఒక యాక్షన్ లేదు. ఇక్కడ యాక్షన్ ఉండి ఒక సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ వెళ్ళడం లేదు. ఓకేనా? యాక్షన్ ఉంటేనేమో మనకి ఏంటండి? సబ్జెక్టు. ఓకేనా? యాక్షన్ ఉంటే అది వర్బు సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటామండి? ట్రాన్సిటివ్ వర్బు అని అంటాం ఆ వర్బును. కాబట్టి మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కాంప్లిమెంట్ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి దీనికి పాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఓకేనా? దీనికి పాసివ్ వాయిస్ అనేది ఉండదు. సో ఇందులో అనదర్ పాయింట్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అనురాగ్
అనురాగ్ టీచర్స్ మ్యాథ్స్. ఓకేనా, టీచర్స్ మ్యాథ్స్. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం చేస్తామండి? ఇప్పుడు అనురాగ్ అనేది ఇక్కడ సబ్జెక్టు, టీచర్స్ అనేది V5 అంటే వర్బు, మ్యాథ్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్టు, అంతే కదా. సో సబ్జెక్టు V1 V5 ఉంది అని అంటే మనకి ఏంటి అక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. ఓకేనా, దీన్ని మనం చూడండి మార్చినప్పుడు ఆమీజ్ ఆర్లు వస్తాయి కదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మ్యాథ్స్. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి మ్యాథ్స్. ఓకేనా, ఇప్పుడు ఇది మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ అన్నట్టు మీనింగ్. ఓకేనా, మ్యాథమెటిక్స్. సో ఇక్కడ మనకి సింగులర్ ప్లూరల్ లాగా కనిపిస్తుంది కానీ ప్లూరల్ కాదు, ఇది సింగులరే. కాబట్టి మనకు మార్చినప్పుడు ఎలా అవుతుంది? సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్. ఓకేనా, తర్వాత V3 రావాలి, ఆ తర్వాత బై రావాలి, ఆ తర్వాత ఏజెంట్ రావాలి. ఓకేనా, ఆ తర్వాత ఏం రావాలి? ఏజెంట్ రావాలి, అంతే కదా. మ్యాథ్స్ అనేది సింగులరే, ప్లూరల్ కాదు కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. ఓకేనా, మ్యాథ్స్ ఈజ్. టీచర్స్ అంటే V5, దీనికి V3 ఏమవుతుంది? టాట్ అవుతుంది. ఓకేనా, టాట్, టీచ్, టాట్. బై ఎవరు? అనురాగ్. ఓకేనా, బై అనురాగ్. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, మ్యాథ్స్ అనేది ఇక్కడ మనకి ఏంటండి? ఇది సబ్జెక్టు. ఓకేనా, సబ్జెక్టు టీచ్ చేయబడుతుంది బై అనురాగ్. చేసే వాళ్ళు ఎవరు? అనురాగ్. చేసే వాళ్ళను ప్యాసివ్ వాయిస్ లో ఏమంటాం? ఏజెంట్ అని అంటాం. రిసీవ్ చేసుకుంటున్నది ఎవరు? మ్యాథమెటిక్స్. ఓకేనా, అంటే రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ కనుక సబ్జెక్ట్ అయితే అప్పుడు ఏ వాయిస్ లో ఉంటుంది? మనకు పాసివ్ వాయిస్ లో ఉంటుంది వర్బు. ఓకేనా, వర్బు పాసివ్ వాయిస్ లో ఉంటుంది. ఇక్కడ పాసివ్ వాయిస్ లో ఎప్పటికీ కూడా హెల్పింగ్ వర్బు తర్వాత మెయిన్ వర్బు ఇమీడియట్ గా ఇవి ఉన్నాయి. ఓకేనా, సో ఎప్పటికీ కూడా వర్బు ఫ్రేజే వస్తుంది, వర్బు మళ్ళీ వర్బు. ఓకేనా, మళ్ళీ మెయిన్ వర్బు ఎప్పటికీ కూడా V3A, ఎప్పటికీ కూడా ఏంటండి? V3A వస్తుంది. ఓకేనా, V3A మనకు వస్తుంది. కాబట్టి చూడండి, మరి అనురాగ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, అనురాగ్. ఓకేనా, అనురాగ్ అనేది నౌను కాబట్టి అంటే ఒక పేరు కాబట్టి మారదు. ఇప్పుడు ఐ అయితే మీ అయింది. ఓకేనా, ఐ అంటే మీ అయింది. ఓకేనా, వి అంటే ఏమైంది? అజ్ అయింది. ఓకేనా, యు అంటే ఏమైంది? యుగానే ఉంది. ఓకేనా, హీ అంటే ఏమైంది? హిమ్ అయింది. ఓకేనా, షీ అంటే ఏమైంది? హర్ అయింది, అంతే కదా, హర్ అయింది. ఈ విధంగా. కానీ అనురాగ్ అనేది ఎందుకు అనురాగ్ లాగానే ఉంది అని అంటే అక్కడ మనకి ఏముందండి? ఓకేనా, ఏముంది? నౌను. ఇవి ప్రణౌన్లు కాబట్టి మారతాయి, నౌన్లు మారవు. కాబట్టి అనురాగ్ అనేది ఇగో ఈ మ్యాథమెటిక్స్ గానే ఉంది. ఎందుకు? అవి నౌన్లు. ఓకేనా, ఏవి నౌన్లు. ఇక్కడ మీ ఉండేది ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఐ అయ్యేది, అంతే కదా. ఇక్కడ ఇక్కడ అజ్ ఉండేది ఉంటే ఇక్కడికి వచ్చే వరకు వి ఉండేది. అంటే ప్రొనౌన్స్ మారతాయి కానీ, ఓకేనా, ప్రొనౌన్స్ అంటే అవి పర్సనల్ ప్రొనౌన్స్ మారతాయి కానీ, ఓకేనా, పర్సనల్ ప్రొనౌన్స్ మారతాయి కానీ ఇక్కడ మనకు నౌన్స్ మారవు. ఓకేనా, నౌన్స్ మారవు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది ఈ బై ఏజెంట్ ఉంది కదా, ఇది కంపల్సరీ అని ఏం లేదు. మ్యాథ్స్ ఈజ్ టాట్ అని అనగానే మనకు అర్థమవుతుంది బై సమ్వన్ అని మీనింగ్. అక్కడ ఆ సమ్వన్ ఎవరు? ఈ అనురాగ్. ఓకేనా.